నమస్తే అన్న. మరి పండగ ముందు చూస్తే చిరంజీవి గారు పెద్దగా అయిపోయింది, అనిల్ రావుపూడి గారు దొరికేస్తారన్నారు. మరి కట్ చేస్తే పండగ అయ్యేసరికి ఇండస్ట్రీ హిట్ 300 కోట్లు కొలగొట్టిన బాక్స్ ఆఫీస్ బాస్ అయ్యారు. సో దానిపైన ఎలా ఉంది? ప్రభాస్ గారి లుక్ అనేది నచ్చలేదన్న సినిమాలో. ప్రభాస్ అయినా ఆ దెబ్బ, ఆ ఎఫెక్ట్ అనేది మా చిరంజీవి గారి మీద లాగేసిందన్న. ఓకేనా, అటు ఫ్యాన్స్ పరంగా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాకి కామన్ మ్యాన్ వెళ్ళి ఒకసారి చూసి వచ్చేలాగా సినిమా అనిపించిందన్న. వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి చేసిన ఈ సినిమా ఒక అలా హ్యాపీనెస్ అనేది మొదలైంది. చిరంజీవి గారి చరిత్రలో సినీ ఫీల్డ్ ఆగిపోయింది అన్న బాధలో ఉన్న ఆయన ఈరోజు చాలా హ్యాపీగా అనిల్ వారి వలన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్విట్టర్లోను మిగతా వాటిల్లోనూ స్పందిస్తున్నారు. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉందన్న. సో అలాగే అల్లు అర్జున్ గారిపై ఆయన కూడా కామెంట్ చేశారు, అంటే సినిమా బాగుందని చూసి ఆయన కూడా రివ్యూ చెప్పారు. సో మరి ఏమనుకో, మెగాకి ఏ గ్యాప్ ఉందంటారు కదా, సో అదేమన్నా కనపడుతుంది అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చిరంజీవి గారు వెనకమాల ఉండారు, ఎన్నో సినిమాలకు సాయం చేశారు. ఒక చరిత్ర అనేది మనం చూసాం. మళ్ళీ అట్లాంటి చరిత్రను రాయబోతున్నారు చిరంజీవి గారు. ఇట్లాగే ఇంకా 4-5 సినిమాలు తీయాలి కామెడీతో, మళ్ళీ పాత చిరంజీవి గారిని చూడాలి అని చాలా మంది ఆశపడుతున్నారు. దానికి ఉదాహరణ అల్లు అర్జున్ గారి ట్విట్టర్. 2025 అంతా కూడా మెగా ఫ్యామిలీ బ్యాడ్ గా నడిచింది. మరి ఇక్కడ నుంచి బాస్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోవచ్చు అన్న. రీసెంట్ గా ఒక న్యూస్ కూడా అందింది, చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి ఏదో సినిమా దిగిపోతున్నారని చెప్పేసి. అది రేపు సంక్రాంతికి వచ్చిందంటే మెగా ఫ్యాన్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది ఓవరాల్ గా మరి సీనియర్ హీరో లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు 300 కొట్టారు. ఇప్పుడు కూడా ఈయన కూడా ఇంకా 300 దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా దాటిద్దాం, నాకు తెలిసి అయితే 500 కోట్లు దాటిద్దని అని అనుకుంటున్నాను. 2026 సంక్రాంతి పండగ గుర్తుండిపోయేది ఎవరిది అంటే మెగాస్టార్ అండ్ వెంకటేష్ గారు అన్న. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు ఎంత నెగిటివ్ చేసినా, ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎంత అనిల్ రావుపూడిని దించాలనుకున్నా తన హైపే. పడకపోతే ఆయనలాగా ట్రై చేయండి, ఆయనలాగా ఆలోచించడం నేర్చుకోండి. అంతేగాని తొక్కేయాలి, నెట్టేయాలి, ఫ్లాప్ చేయాలి ఇలాంటి థింగ్స్. ఒకడు మనకన్నా బెటర్ ఉందంటే మనం వాడికన్నా బెటర్ ఉండి చూపించాలి, కానీ వాడితో కంపేర్ చేసుకుని మనం తొక్కేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఫైనల్గా హిట్ కొట్టిండో చిరు సార్, కంగ్రాచులేషన్స్. చూస్తున్నాం మీ క్లిప్స్, మీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి. సో మీరు ఇలానే అన్ని మూవీస్ హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కాంపిటీషన్లో 4-5 సినిమాలు ఉన్నాయి, పక్కన మళ్ళీ పాన్ ఇండియా సినిమా ఉంది. మరి అన్ని తట్టుకుని చిరంజీవి గారు నెంబర్ 1 అవ్వడం మళ్ళీ ఎలా అనిపిస్తుంది? అవును, ఇప్పుడు ఇన్ని మూవీస్లో ఒక మూవీ హిట్ అయిందంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. బికాస్ ఆ మూవీ కష్టం, ఆ మూవీ డైలాగ్స్, ఆ మూవీ సాంగ్స్, ఆ మూవీ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ అనుకోవచ్చు, డైలాగ్ డెలివరీ కానీ, ఫైట్ సీన్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ కానీ, పిల్లల ఎమోషన్ కానీ, మామగారు ఎమోషన్ కానీ, అత్తగారు ఎమోషన్ కానీ, ఫ్యామిలీ మొత్తం ఉంది కదా. ఎలాంటి మూవీ తీయాలో అనిల్ రావుపూడి కన్నా, పూరి జగన్నాథ్ కన్నా, మరి రాజమౌళి కన్నా ఎవరికి తెలిసి ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయనలాగా ఆయనకన్నా ఎత్తుగా ఉండాలని ట్రై చేయరు, కానీ ఆయన తొక్కేయాలని చెప్తే మాత్రం మీరే తొక్కాలి. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ రావుపూడి గారు సినిమా చేసినా అది కూడా దొరికేస్తారని ముందు నుంచే చెప్తారనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఆయన ఎందుకో ఆయనని ఎంత ట్రోల్ చేసుకున్నా, ఎంత నెగిటివ్ చేసినా, అనిల్ రావుపూడికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు, వేరే లెవెల్. అసలు ఎంత తీసుమార్కు 2 హీరోలతో చేసిందంటే ఆడనే అనుకోవచ్చు. మీకు కూడా అంత క్యాలిబర్ ఉంటే, మీకు కూడా అంత మీరు కూడా అంత ఉంటే మీరు కూడా చెయ్యుర్రి, ప్రాబ్లం లేదు. ఎదుటోని మీద ఏడవకుర్రి అంటున్నా. ఎంత ఏడిస్తే అంత ఎదుగుతాడు. సో ఓవరాల్గా సంక్రాంతి సినిమాలో మీకు నచ్చిన సినిమా అంటే చెప్తారు? నాకు మనశంకర వరప్రసాద్ నచ్చింది. సో మరి 2026 సంక్రాంతి బాస్ డే అంటారు ఇంకా? అంతే కదా, బాస్ డే, బాస్ ఇస్ బ్యాక్. అది మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఫీట్ అండి ఇది ఎలాగంటున్నానంటే, యాక్చువల్గా మనకి సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి. 6వ సినిమా ఏదో ఉంది కానీ అది నిలబడలేదు. 5 సినిమాలు ఏంటంటే, ఫస్ట్ ద రాజాసాబ్, సెకండ్ మనశంకర్ వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, నారీ నారీ నడుమురారి, భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఈ భర్త మహాశైలి విజ్ఞప్తి అనేది లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, వాటికి ఉన్న ప్రేక్షకులకు ఇచ్చిన ప్రియారిటీ ప్రకారం అది లాస్ట్ అని చెప్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ రాజాసాబ్ కొంచెం ఫెయిల్యూర్ అయింది. 3 రోజుల గ్యాప్లో మనకి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి సినిమా వచ్చింది. అయితే ఏంటంటే, ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే ఎంతోమంది టార్గెట్గా ఉందండి ఈ సినిమా. అనిల్ రావుపూడి గారు వరుసగా 8 సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టారు. 9వ సినిమా ఏమన్నా దొరికేస్తాడా, బాస్ సినిమా ఏమన్నా ఫెయిల్ అవుద్దా, ఎక్కడన్నా దొరికేస్తాడేమో అని సినిమా చూస్తున్నంతసేపు అలాగే చూశారు. కానీ ఏంటంటే, ఎక్కడా కూడా మనం అనుకున్న దొరికేస్తాడేమో అనుకున్నంతలోనే ఆయన మళ్ళీ మనల్ని హైప్లో పెట్టాడు. మళ్ళీ ఎక్కడా దొరకకుండా దాన్ని మనం అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ స్టాండర్డ్స్లోనే ఆయన స్క్రీన్ ప్లే ఉంది, ఆయన కథనం ఉంది. అయితే ఏంటంటే, ఇక్కడ ఆ సినిమా ఎంతవరకు కామెడీగా లేదా ఎంటర్టైన్మెంట్గా
ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎమోషనల్గా వెళ్ళినా కానీ అల్టిమేట్గా బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్యామిలీ స్టోరీ నడుస్తూనే ఉంటుంది చివరి వరకు కూడా. ఎంత హై రిచ్ ఇవన్నా సరే ఓవరాల్ సినిమా త్రూ అవుట్ మనకి ఆ ఫ్యామిలీ లైన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న విడాకులు లేదా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ రిఫ్ట్స్ కానీ అవి సినిమా అంతా ఆద్యంతం నడుస్తూనే ఉంటుంది. ఆ విధంగా సినిమాని ఒక సస్టైన్ చేయగలిగారు చివరి వరకు. ఓవరాల్గా అది 300 crores దాటింది. దాటడంతో పాటు అంటే కేవలం ఇది 8 రోజుల్లో 8 రోజుల్లో 6 అంటే 6 రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాల్లోనూ కేవలం 6 daysలో బ్రేక్ ఈవెన్ అయిన మొట్టమొదటి రీజనల్ సినిమా అంత హై బడ్జెట్లో. అట్ ద సేమ్ టైం 7వ రోజుకి అది 291 కోట్లు వచ్చింది. 8వ రోజుకి 300 కోట్లు దాటిపోయింది. అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయాలి. దరిదాపుగా 315 కోట్ల వరకు రావచ్చని నా అంచనా 8వ రోజుకి. ఇంకా ఏంటంటే అది లాంగ్ రన్లో బాగున్నాయండి. సోమవారం కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. రిపోర్ట్ చూశాను నేను. సోమవారం కలెక్షన్ కూడా ఒక అంటే వర్కింగ్ డే రోజు కూడా అంత కలెక్షన్ చూపించడం అనేది చాలా మంచి విషయం. అది ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం రీజనల్ సినిమా, ఒక పాన్ ఇండియన్ సినిమా. ద రాజాసాబ్ సినిమా 250 కోట్లు ఎంతో దాటితే ఇది ఒక రీజనల్ సినిమా 292 కోట్లు దాటి కొట్టింది. చిరంజీవి గారి స్థాయికి తగ్గ సినిమా అనుకోవచ్చా? యాక్చువల్గా అవునండి, యాక్చువల్గా చిరంజీవి గారి స్థాయికి తగ్గ సినిమా. ఆ స్థాయిలోనే ఆయన అన్ని విధాలుగాను అంటే అటు కామెడీ చేశారు, పెర్ఫార్మ్ చేశారు, ఎమోషనల్గా యాక్ట్ చేశారు, డ్యాన్స్ చేశారు, పెర్ఫార్మెన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా. అంటే సినిమా చూస్తే ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద మనకు ఉంటుందండి. ఎలాగంటానంటే ఈ విషయం అది ఒక కోడలికి ఒక అత్తగారు చెప్పే సెంటిమెంట్ కానీ, ఒక ఆడవాళ్ళు ఒక మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏ టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్లో ఈ విషయాన్ని ఎత్తుతున్నారు, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు తన జీవితాల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేసుకుంటున్నారు, కేసుల నిమిత్తం కానీ కోర్టుల నిమిత్తం చట్టాల నిమిత్తం వాళ్ళని అంటే చిన్న చిన్న విషయాలకి ఏ విధంగా వాళ్ళ జీవితాలను ఎఫెక్ట్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా చాలా బాగా చర్చించారు. అది వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పకూడదు. ఒక హీరోని అనేది మనం అనకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ సినిమా అనేది ఎవరికి చూడటం రాలేదు. నా ఫీలింగ్ అయితే అదే, ఫస్ట్ సినిమాలు చూడటం నేర్చుకోవాలి. అంత మంచి సినిమా అని అది ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఏదో వెళ్ళాను చూశానని వచ్చాను. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఒక కిస్ సీను హగ్ సీను ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అట్లా కాదు కదా, ఇట్లా మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్యాన్గా చెప్పట్లేదు. ఆయన పని అయిపోయిందని ఎక్కడ అనలేదు. ఆయన ఇండస్ట్రీకి బాసే, ఆయన సీనియర్, ఆయన బాసే. ఆయన తర్వాత ఎవరైనా ఆయన పని అయిపోయిందని ఎవరు అనలేదు. ఆ సినిమా కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు, కానీ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. కానీ ఒక సినిమాని హైలైట్ చేశారు, తప్పలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళకి. మాకు నచ్చింది అయితే ప్రభాస్ సినిమా. అదే అంటే ఏంటి రావడమే అసలు బాగాలేదు అని చెప్పి, కంటెంట్ బాగాలేదు అని మారుతి గారు ఇంటికి వెళ్తామని ఆయన అడ్రస్ చెప్పడము చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా ఆయన కూడా. అవును, సో సినిమా ఆయన అంత కాన్ఫిడెన్స్ చెప్పాడు. సినిమా బాగాలేదా? నా ఫీలింగ్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. బాగాలేదని వాళ్ళని ఎవరినో రమ్మనండి, నేను క్వశ్చన్ చేస్తా చెప్పండి. ఎక్కడ ఏ సీన్ బాగాలేదు, ఏది నచ్చలేదు. సంక్రాంతి మొత్తంలో ఏ సినిమా బాగుందని మీకు అనిపించింది? రాజేసాబ్. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిన సినిమా అయితే అంటున్నారు కదా, ఫ్లాప్ అయిన సినిమా అయితే 200 కోట్లు ఎట్లా కొట్టింది సినిమా? ఫస్ట్ అయితే స్క్రీన్లు ఇవ్వలేదు, ఆ మూవీకి స్క్రీన్స్ ఇవ్వలేదు. ఎక్కడ స్క్రీన్లు ఇవ్వలేదు. అదే తెలంగాణలో వచ్చేసి షో ఎన్ని గంటలకు వేసాడు, టికెట్లు ఎన్ని గంటలకు ఇచ్చాడు, నైట్ ఎప్పుడో 1 గంటకి ఇచ్చాడు. మాకైతే ఆ టైంకి వదిలినాయి, ఆ టైం వరకు టికెట్లు రాలేదు. అది హిట్టే సినిమా కావంటే జనాలు అనేది అట్లా ఫేక్ ఫెస్టివల్ సీజన్ రావడం అలా మంచిది ఆయనకి. కావంటే వీళ్ళు అనేది ఫేక్ అంతా తొక్కేశారు ఆయన, అంతే. కరెక్ట్గానే యూజ్ చేశాడు, కాన్సెప్ట్ బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది. ఎవరికైనా చూసేవాడికి మైండ్తో చూసేవాడికి అయితే అర్థమవుతుంది. ఏదో వెళ్ళాను చూశాను అంటే కాదు కదా, సినిమా మంచిగా అర్థం చేసుకోగలగాలి సినిమా. అన్న ఆశ్చర్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత, కొన్ని సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మెగాస్టార్ గారికి చాలామంది కామెంట్ పెట్టారు. మేము కూడా చూసాము యాజ్ మెగా ఫ్యాన్గా. మెగాస్టార్ గారు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, మెగాస్టార్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. కానీ నిజంగా ఇప్పుడు అట్లా అన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ టైంలో కాదు 100% కింద మీద అన్నీ మూసుకోవాలన్న. ఎందుకంటే ఒక్కసారి మెగాస్టార్ తన వింటేజ్ లుక్ ఒకసారి చూసిన తర్వాత, సినిమా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 300 కోట్లు కొట్టడం ఏందన్న అతి తక్కువ టైంలో. ఇప్పుడు రీజనల్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ ఇది 300 కోట్లు కొట్టడం అంటే నిజంగా ఆషామాషి కాదు. నిజంగా తనకు పెట్టిన పేరు అన్నట్టుగా అది అండి, తన రేంజ్ అలాంటిది, మెగాస్టార్ గారి రేంజ్ అలాంటిది. సో నిజంగా సినిమా వాస్తవంగా చాలా బాగుందన్న. వెంకీ మామ వచ్చినప్పుడు కూడా సినిమా అంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ అయితే నేను కూడా అనుకోవడం
ఏంది మన అనిల్ రావుపూడి గారి కామెడీ ఇప్పుడు క్రింజ్లాగా ఉంటుంది, క్రింజ్లాగా ఉంటుంది, ఈసారి దొరికేస్తాడు అనుకున్నాను. కానీ దొరకడం కారణం ఆ సామె దున్నేస్తున్నాడు ఆడ లోపల. వేరే లెవెల్ నిజంగా అద్భుతంగా డైరెక్షన్ చేశాడు ఆయన. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అద్భుతంగా తీశారు. అందుకోసం సినిమా ఈరోజు అద్భుతంగా రన్ అయిందని చెప్పుకోవచ్చు. నేను చూసానా అంటే ఎంత బాగా టేకింగ్ తీశారు, ఎంత వింటేజ్గా చూపించారు అనేది. సో బాస్ అనే తన సో ఈరోజు చూసాం మన అల్లాజన్ కూడా ఆయన పొటెన్షియల్కి తగ్గ సినిమా ఇది అనుకోవచ్చా? అవునన్న, తనకు రేంజ్ పడాల్సిన సినిమా ఏదైతే కోరుకున్నారో అలాంటి సినిమా పడింది తనకు. సో నిజంగా మరి ఇంద్ర ఆ టైప్లో ఉంచుకొని ఆ రకంగా ఉంచుకోకుండా కూడా సో మన సాలిడ్గా అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే అందరికీ బాగా నచ్చింది. ఫ్యామిలీ లీడర్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. సో నిన్న రీసెంట్గానే ఎక్కడో చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఊర్లో అంట 150 మంది ట్రాక్టర్లో పోయిరన్న సినిమా టికెట్ల కోసం. సో ఆయన రేంజ్ అట్లా అంటే ఆయనకు చెరీస్పాన్ లాంటి స్టామినా అలాంటిది కాబట్టి దీనిపైన సెలబ్రిటీలు అందరూ కూడా చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా సినిమా చూసి ట్వీట్ పెట్టడం జరిగింది. సో దానికి ఎట్లా అన్న నిజంగా మనం అనుకోవడం ఏంటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుతుంటారు, వీళ్ళు పడదని మనం అనుకున్నాం. కానీ నిజంగా వీళ్ళ కష్టాలు వచ్చిన వాళ్ళు నిల్చుంటారు, వాళ్ళ కష్టాలు వచ్చిన వీళ్ళు నిల్చుంటారు, వాళ్ళ సంతోషాలు వీళ్ళు ఉంటారు, వీళ్ళ సంతోషం వాళ్ళు ఉంటారు అన్నట్టుగా. నిజం చూడండి అన్న, అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశాడు ఏమన్నానంటే ఏంటంటే మెగాస్టార్ గారు ఈరోజు కంబ్యాక్ చేయడం చాలా బాగా అనిపించింది. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పటాలు కానీ సో బాస్ బ్లాక్ బస్టర్ అని చెప్పటాలు కానీ చాలా సంతోషంగా కలిగించింది. అందరూ కూడా ఇది కదా ఫ్యానిజం అంటే, ఇది కదా కలిసి ఉండడం అంటే, ఇది కదా మెగా ఫ్యామిలీ ఫీలింగ్ అనిపించింది. సో వాళ్ళు బాగానే ఉంటారన్న, మనమే అనవసరం కొట్టుకుని వస్తాం. కానీ సో నిజంగా వాళ్ళతో కలవడం చాలా బాగా అనిపించింది. నిజంగా మన బాస్ కూడా ఒక కన్నీటి అంటే చాలా సంతోషంగా చూపెట్టాడు అనమాట. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టు చాలా బాగా అనిపించింది అన్న. సో మెగాస్టార్ గారు ఇట్లానే సినిమాలో ఓవరాల్గా మరి బాస్దే పై చేయి అనుకోవచ్చా? బాస్దే పై చేయన్న. నిజంగా బాస్ మంచిగా ఆడింది, రఫ్ ఆడించాడు అన్నట్టుగా మంచి ఫైట్ చేశాడు, అద్భుతంగా నచ్చింది. నాకైతే నమ్మకం ఉందన్న, విశ్వంబర సినిమా కూడా ఇట్లానే రన్ కావాలి. ఒకవేళ విశ్వంబర సినిమా రన్ కాకపోయినా కూడా శ్రీకాంత్ ఒడేలా సినిమా అద్భుతమైన సినిమా రాబోతుంది. సో మీ అంచనాలకు మించి ఉండబోతుంది. ఈసారి మాత్రం జరగబోయే రణరంగాలు మాత్రం మెగా ఫ్యామిలీ అనే సత్తా చూపిస్తామన్న. సినిమా అయితే అన్ని సినిమాల కంటే ఇది మన చిరంజీవి సినిమా అయితే తోపు. మెగాస్టార్ తోపు దమ్ముంటే ఆ సినిమా ఎట్లుందంటే చెప్పలేం. బయట సినిమా ఎవరు ఇస్తారంటే బయట జనాలు పలానా మా డైరెక్టర్ అని చెప్పుకునే విధంగా చేశాడు డైరెక్టర్. సో అలాగే ఇది చిరంజీవి గారి స్థాయికి తగ్గ సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత ముందు సినిమా ఫ్లాప్ అవడంతో కొంచెం నీరసం పడిపోయారు. సో మళ్ళీ ఆయనకు తిరిగి ఒక బూస్ట్ ఇచ్చారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా సినిమాలు అన్నీ కొద్దిగా ఫ్లాప్ అయినా ఈ సినిమా అయితే ఆయన సినిమా నేను చేయగలుగుతా, ఇంకో నెక్స్ట్ సినిమా వచ్చి నేను చేయగలుగుతా అనే సినిమా చూపించింది కాబట్టి ఆయన ఇది చూపించిండు. నెక్స్ట్ సినిమా కూడా వస్తే ఆయన నేను చేయగలుగుతా అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి మళ్ళీ చేస్తారని అనుకుంటున్నాను. సో అలాగే చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు, వాళ్ళందరూ పాజిటివ్గా చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా సినిమా చూసి బాగుందని చెప్పారు. సో ఇది కరెక్ట్గా చిరంజీవి గారికి ఇది ఒక మంచి వామప్ అనుకోవచ్చా, అంటే మంచి బూస్ట్ అనుకోవచ్చా? చాలా మంచిగా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క హీరో సినిమా చూసిండు, సినిమా వచ్చి చిరంజీవి ఇప్పుడు ఏజ్లో అనే 70 years ఏజ్లో కూడా సినిమా అనే స్టెప్పులు కానీ స్టైల్ కానీ తన లుక్ కానీ ఏమన్నా ఉందో అసలు హైలైట్ చెప్పలేము. సినిమా చూసినామంటే అసలు బడ్జెట్ చిన్నదైనా కలెక్షన్స్ మాత్రం 400 కోట్లు వచ్చేటి ఇప్పటిదాకా. అయితే ఓవరాల్ లాంగ్ రన్లోకి వెళ్ళేసరికి ఎంత కొట్టదు? నేనైతే ఒక 500 కోట్ల దగ్గర వస్తానని అనుకుంటున్నాను సినిమా అయితే. సో చాలా సినిమాలు ఎలా అనిపించింది సంక్రాంతి? మిగిలిన సినిమాలు అయితే నేను ఇది నవీన్ పోలిచెట్టి సినిమా ఉందా, ఇది చిరంజీవి సినిమా తర్వాత నెక్స్ట్ అదే సినిమా అని అనుకుంటున్నాను. వేరే సినిమాలు అయితే నాకేమంత అనిపించలేదు. నవీన్ పోలిచెట్టి సినిమా అయితే చాలా బాగుంది, అది కూడా.